వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చేనే కంచిమేస్తే ఎలా ఉంటది? ఇప్పుడు హైదరాబాద్ పాత బస్తీలో జరిగినటువంటి నగదు చోరీ కూడా అలానే ఉంది. ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవరే చేతివాటం చూపించాడు. జనరల్ గా కూడా ఏటీఎం లో క్యాష్ వేయడానికి డ్రైవర్స్ ని వీళ్ళందరినీ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. ఇక ఎక్కువ అమౌంట్ అయితే కూడా చుట్టూ పోలీసులు వీళ్ళు వస్తారు. కొంచెం తక్కువ అమౌంట్ అయితే కనుక ఊరిక అధికారుల వరకు కానీ లేకపోతే కొంత వ్యక్తులు వచ్చి దాంట్లో నగదు జమ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, మనం ఏటీఎం వ్యాన్ మొత్తం కూడా పూర్తి బందోబస్తు వచ్చింది. ఎక్కువ అమౌంట్ నే డిపాజిట్ చేయడానికి వచ్చింది. 17 లక్షల నగదును దాంట్లో డిపాజిట్ చేయడానికి ఏటీఎం మెషిన్ లో అవైలబుల్ గా ఉంచడానికి ఆ మెషిన్ వచ్చింది. ఇక ఇదే సమయంలో 17 లక్షలు తీసుకొని ఆ డ్రైవర్ ఉడాయించాడు. సంతోష్ నగర్ ఐఎస్ సదర్న్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ట్రంక్ బాక్స్ లోని నోట్ల కట్టలను మాయం చేశాడు సదరు డ్రైవరు. ఇక దొంగలు ఇచ్చినటువంటి నగదుతో ముందే పిలిపించుకున్న బైక్ మీద ఒక వ్యక్తిని పిలిపించుకున్నాడు. ఇక ఆ బైక్ మీద వ్యక్తితో ఎస్కేప్ అయిపోయాడు. ఇక తోటి క్యాష్ మేనేజ్మెంట్ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు ఐఎస్ సదర్న్ పోలీసులు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ ఘటన అయితే సంచలనంగా మారింది. దానికి వచ్చినటువంటి డ్రైవరే ఈ రకంగా కూడా కనీసం తను మభ్యపెట్టేందుకు కూడా ప్రయత్నించలేదు. ముందుగానే 17 లక్షలు. ఆ డ్రైవర్ ఎవరో ఆ పోలీసులకి తెలుసు. గతంలో కూడా జనరల్ గా కూడా ఇలాంటి కేసెస్ లో మనం చూస్తే డ్రైవర్ నమ్మకస్తుల్లో పెట్టుకుంటూ ఉంటారు. ఆ డ్రైవర్ ఎవరో తెలుసు, తనకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా 17 లక్షలు నగదు తీసుకొని ఒక బైకర్ ని ముందరే పిలిపించుకొని తనకు తెలిసిన వాళ్ళని ఆ నగదుతో అక్కడి నుంచి పారిపోయాడు. ఇక నగరంలోని పాత బస్తీలో ఈ ఘటన అయితే కలకలం రేపింది. నమ్మకంగా ఉండాల్సిన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ చేతివాటం ప్రదర్శించడం 17 లక్షల నగదుతో చెక్ వేయడం సంచలనంగా మారింది. సంతోష్ నగర్ పరిధిలోని ఐఎస్ సదర్న్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇక పోలీసులు వెల్లడించినటువంటి వివరాలను చూస్తే కనుక ఏటీఎం లో నగదును నింపేందుకు వెళ్తుంది ఒక క్యాష్ మేనేజ్మెంట్ వ్యాన్. దీంట్లో ఐఎస్ సదర్న్ పరిధిలోకి రాగానే డ్రైవరు వ్యాన్ లో భద్రపరిచిన ట్రంక్ బాక్స్ నుంచి ఎవరికీ అనుమానం రాకుండా 17 లక్షల కట్టలను మాయం చేశాడు. ఈ దొంగతనం అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. ఇక నగదును చేజిక్కించుకున్న వెంటనే నిందితుడు తాను ముందే పిలిపించుకొని సిద్ధంగా ఉంచుకున్నటువంటి ఒక బైక్ మీద అక్కడి నుంచి క్షణాల్లో పరారయ్యాడు. తోటి క్యాష్ మేనేజ్మెంట్ సిబ్బంది వ్యాన్ వద్దకు వచ్చి చూసేసరికి డబ్బుతో పాటు డ్రైవర్ కూడా మాయమవడంతో షాక్ కి గురయ్యారు. బాధిత క్యాష్ మేనేజ్మెంట్ సిబ్బంది వెంటనే ఐఎస్ సదర్న్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. నిందితుల ఆచూకీ కోసం ఐఎస్ సదర్న్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఎక్కువ సమయం కనుక లేట్ అయిపోతే కనుక ఆ నగదును ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే బృందాలుగా ఏర్పడి త్వరితగతిన పట్టుకునే విధంగా కూడా ప్లాన్ చేశారు. ఇక ఘటనా స్థలంలోని వ్యాన్ ప్రయాణించినటువంటి రూట్లలోని సీసీటీవీ ఫుటేజ్లను నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు. నిందితుడు పారిపోవటానికి సహకరించిన బైక్ డ్రైవర్ ఎవరు అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. నగరం నడిబొడ్డున అది పగటిపూట ఇంత భారీ మొత్తంలో నగదు చోరీకి గురి కావడం స్థానికంగానైతే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక నిందితుని త్వరలోనే పట్టుకుంటామంటే పోలీసులు వెల్లడించారు.